అరే మీకు మొహమ్మద్ రఫీ అంటే ఇష్టమా? నాకు కూడా మొహమ్మద్ రఫీ అన్న అతని పాటలన్నా ప్రాణం. जब वो गाते हैं तो उनकी आवाज में ऐसी जादू है कि क्या बताऊं. మీకో విషయం చెప్పాలి. అరే లెట్ మీ ఫినిష్, వెయిట్. ఆయన పాడుతుంటే 100 వీణలు మోగినట్టుంటుంది. మనం హృదయం అనే బావి లోతుల్లో కప్పెట్టేసిన ఎమోషన్స్ని ఏదో చాదేసి తోడుతున్నట్టుంటుంది. మన గుండె కోవెల్లో బూజుల్ని అలా కర్రతో అలా అలా అని దులిపేసినట్టుంటుంది. ఆ పాట పాడింది హేమంత్ కుమార్. హేమంత్ హూ ఎల్స్ కుడ్ ఇట్ బి? ఇది హేమంత్ కుమార్. మొహమ్మద్ రఫీ బాగా పాడతాడు. వీణలు మోగినట్టు, బూజులు దులిపినట్టు. ఇంతకీ మనం ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం? వెల్కమ్ టు రినాజన్ సార్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? I have a reservation under the name Uday Bhaskar. ఇట్స్ అ ఫ్యాన్సీ రెస్టారెంట్. అవన్నీ కాదు, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్, యు నో, లైక్ షిప్, ప్లేన్, ట్రైన్. గుడ్. ట్రావెలింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశారేంటి? అశోక్ నగర్, బాల్ నగర్, వారిస్గూడ, చంద్రాయన్ గుట్ట. అని జోక్ చేస్తున్నారా? నేను ఇంకా సీరియస్ అనుకున్నాను. ఇంకా మీ ఇష్టాలు ఏంటి చెప్పండి. బుక్స్. ఓ బుక్స్. నాకు బుక్స్ చదవడం బాగా అలవాటు. ఇన్ఫాక్ట్ నీకు బుక్ గిఫ్ట్గా కూడా తెచ్చా. ఓ బిగినర్స్ గైడ్ టు ఇలహాబాద్. ఈ బుక్. అంటే మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, నాకు బుక్స్ అంటే ఇష్టం. సో రెండు కలిపి. ఓ నిజంగా మీకు బుక్స్ చదవటం అలవాటా? మీ ఫేవరెట్ బుక్ ఏంటి? ఒకటంటే ఏం చెప్తాను, 1,00,000 బుక్స్ చదివాను. రోల్డ్ బుక్స్ చదివారా? మీ ఉద్దేశం ఏంటి? ఐ థింక్ హీఈస్ సింప్లీ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పిలిడిషియస్. ఏంటి మరి పెద్ద పెద్ద పదాలు వాడేశాను కదా. ఐ డూ గివ్ ఇన్ టు మై సెస్క్వెపెడల్ అర్జెస్ సమ్ టైమ్స్. బట్ నాకు బుక్స్ అన్నా, లైబ్రరీస్ అన్నా, యూనివర్సిటీస్ అన్నా చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ నాకే 2 మగపిల్లలు పుడితే వాళ్ళకి నాగార్జున అండ్ వెంకటేశ్వర అని పేర్లు పెడతాను. సినిమా హీరోల పేర్లా? ఆహా, 2 యూనివర్సిటీలే. అమ్మాయి పుడితే ఉస్మానియా అని పెడతారా? యా, గుడ్ ఐడియా. అంతెందుకు, మా వీధిలో కుక్క పిల్ల కిడ్స్, పిల్లి పిల్లకి బిట్స్ అని పేర్లు పెట్టేశాను. ఇక్కడ రాజా రవివర్మ పెయింటింగ్ ఉంది, నేను గమనించనే లేదు. నీకు రాజా రవివర్మ పెయింటింగ్స్ అంటే ఇష్టమా? ఆఫ్ కోర్స్. ఐ డోంట్ వాంట్ సౌండ్ టూ గ్యాస్గ్రేడింగ్, బట్ చదువుకునే రోజుల్లో ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ బై ద వే. నేను వరల్డ్ పెయింటింగ్స్ మీద చేసిన థీసిస్ కి నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. రియలీ? యా. అయితే మీ దగ్గర వినాల్సింది చాలా ఉందన్నమాట. దాని గురించి ఏమైనా చెప్పండి. రాజా రవివర్మ ద పెయింటర్ ప్రిన్స్. టైటిల్ ఉంది. ఆ బ్రెస్ట్ స్ట్రోక్స్ చూడండి, దే లుక్ సో అన్ఎన్కంబర్డ్ బై ద టైమ్స్ హి వాస్ లివింగ్ ఇన్. పూర్వం అందరికీ గుళ్ళోకి వెళ్ళే అర్హత లేనప్పుడు దేవుడు అంటే ఎలా ఉంటాడు అని చెప్పి దేవుడి పెయింటింగ్స్ వేసి దేవుడిని జనం దగ్గరికి తీసుకెళ్లిన జగజ్జేత రాజా రవివర్మ. సో దెర్ ఆర్ లైక్ 1221 వెబ్సైట్స్ అండర్ దిస్ నేమ్. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుకో. హే వెరీ హెల్ప్. సారీ సార్, సారీ. ఐమ్ సారీ. సారీ. ఇట్స్ ఓకే. నేను వచ్చినప్పుడే అనుకున్నా వేరే టేబుల్ దగ్గర కూర్చుంటే బాగుండేదని. లెట్స్ టేక్ అనదర్ టేబుల్. మనకి రిజర్వేషన్ ఉంది, మనం ఈ టేబుల్ మీద కూర్చోవాలి. I'll clean it up. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ. యు నో వాట్, నాకు నీ బట్టల మీద నీళ్ళు పడడం అస్సలు నచ్చలేదు. మనం వేరే రెస్టారెంట్కి వెళ్దాం పదా. నో వచ్చాం కదా. అయినా ఒక్కసారి యాక్సిడెంట్ అయింది కదా అని అస్తమానం అవుతుందా? ఇక్కడే ఉందాం, నాకు నచ్చింది. ఇక్కడ సర్వీస్ కూడా పెద్దగా బాగుండదు. ఒకసారి ఫోర్క్ అడిగితే వెనక నుంచి వచ్చి వీపులో గుచ్చేసాడు. వావ్, మొనాలిసా అంటే ఈవిడేనా? నాకు ఆకలిస్తుంది, ఏమైనా ఆర్డర్ చేద్దామా ప్లీజ్? చేద్దాంలేండి, వెయిటర్ రావాలి కదా. ఈ పెయింటింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? రవివర్మలో ఉన్న టాలెంట్ ఈ పెయింటర్లో లేదు. Come on. Da Vinci. ఏ వించి? You know that Da Vinci is a mathematician, come engineer, come sculptor, come writer, come musician, come anatomist. మరి పెయింటర్ కదా? మోనాలిసా. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ మంది కవుల్ని కదిలించిన పెయింటింగ్ ఇదే తెలుసా? నిజమా? ఏదో ఒక కవిత చెప్పండి.
Nhau nhau gabilang, nhau nhau gabilang, alza tus alas maragang. మొనాలిసా నా సిస్టరే, స్మైల్ ఇచ్చిందంటే సిక్సరే, వచ్చే చేసేద్దాం అల్లరే. ఏ ఏ హూ ఇస్ దిస్ గర్ల్, వేర్ డిడ్ షీ కమ్ ఫ్రమ్, వాట్ షీ గోనా డూ టు అస్ ఆల్, షీస్ బ్రేకింగ్ మై హార్ట్ మై హార్ట్. ఏం ప్రభా అబ్బాయి నచ్చాడా? ఆగండి చెప్తుంది. ప్రభా అబ్బాయి నచ్చాడా? తెలీదు. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం ఏం లేదంటే నచ్చినట్టేగా. ఆ, ప్రాబ్లం ఏం లేదంటే నచ్చినట్టు కాదని. మంచివాళ్లానే ఉన్నాడు, కానీ నన్ను ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేశాడు. ప్రయత్నాలు స్పాట్లో కొంచెం ముచ్చటేసినా తర్వాత ఆలోచిస్తే చాలా భయం వేసింది. ప్రయత్నాలా? అవును, నా ఇష్టాలనే తన ఇష్టాలుగా నమ్మించాలని చూడటం. జిఆర్ఈ కోచింగ్ తీసుకునే ఇంజనీరింగ్ స్టూడెంట్ లాగా పెద్ద పెద్ద పదాలు వాడాలని ట్రై చేయటం. అదేంటది? నువ్వేదో విషయం తెలుసుకోపోతే రేపు మధ్యవర్తికి ఏం చెప్పాలి? మధ్యవర్తికి ఏం చెప్పాలో తెలియక మొహమాట పడి పెళ్లి చేసుకోలేం కదన్నయ్య. పైగా పెళ్లి చూపుల్లోనే నువ్వు అబ్బాయికి తెగ నచ్చేసావు. అతనొక్కడికి నచ్చేస్తే సరిపోతుందా? జీవితంలో పెళ్లి చేసుకునేది ఒక్కసారే కదా. నేను మనిషిని కలిసిన 2 గంటల్లో నిర్ణయం తీసుకోలేను. ఇదిగో ప్రభా, మీరు ఆగండి, నేను మాట్లాడతాను. ప్రభా ఇంకా సంబంధాలు చూడమంటావా? ఇంతకంటే మంచి సంబంధం రాదు. అబ్బాయి చదువుకున్నవాడు, పైగా డబ్బున్నవాడు. ఇంకొక సంబంధం చూస్తాను. వచ్చేవాడు ఇంతకన్నా వెంగళప్ప అయితే ఇతన్నే చేసుకుంటాను. సరేనా? అలా అని ప్రామిస్ చేయి. ప్రామిస్. ఎంతకన్నా వెంగళప్ప కష్టం కదా సార్. దొరకడంటావా? ఏం తోచట్లేదు వెంకీ. శిరీష నన్ను పెళ్లి చేసుకోకపోతే ఛానల్ మూసుకుని ఏ హిమాలయాల్లోకి వెళ్ళిపోతా. సార్ ఒకసారి నా మాట వినండి సార్. నీ మాట వినే పెద్ద వెర్రి వెంగళప్పని అయిపోయాను. నేనేం చేశాను ఉదయ్ గారు? అయినా ఇంకా అమ్మాయి లేనట్టు చెరువులో ఇంకా చాలా చేపలు ఉంటాయిలేండి. లేవు. ఒకసారి ఆ చెరువులో ఆల్రెడీ గ్యాలం వేసాను. గ్యాలం కాదు, వల వేసాను. వల కూడా కాదు, అంగోస్త్రం కట్టుకుని చెరువు మొత్తం ఇదేశాను. అక్కడ ఇంకా చేపలు లేవు. ఇదే నా చేప. పట్టుకుందామంటే చేయి జారి చెరువులో పడిపోయింది. అబ్బా ఉదయ్ బాబు గారు, మీరు ఊరికే టెన్షన్ పడకండి. నాదో సలహా. మన ఊరిలో బోలెడు మంది వేరే వేరే వెంగళప్పలు దొరుకుతారు. వాళ్ళలో ఎవరో ఒకరిని మనమే అరేంజ్ చేసి పంపిద్దాం. వాడిని చూడగానే ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటుంది. అమ్మో, వాళ్ళు ఎవరొద్దు. తీరా అమ్మాయికి నచ్చేసి చేసేసుకుంటే అది కరెక్టే. మరి మనకి నమ్మకంగా ఉండే వెంగళప్ప ఎక్కడ దొరుకుతాడు? ఒకడున్నాడు. ఎవడా బకరగాడు? నువ్వే. నీ పీక నీ తోక నా చేతిలో ఉంటాయి కాబట్టి నువ్వేదైనా చేస్తే నేను ఏదైనా కత్తిరించచ్చు. సార్ ఏదో సలహా అయితే ఇచ్చా కానీ ఇందులో నన్ను ఇరికించకండి. చూడు వెంకటేశ్వరరావు, నెట్ ప్రాక్టీస్ అనుకుని ఈ ఒక్క పెళ్లి చూపులకు వెళ్ళు. బాగుంది సార్. మ్యాచ్ ఆడేది మీరు, ప్రాక్టీస్ నాకా? వెంకీ, నమ్మిన బంటూ కదా నువ్వు. నా కోసం ఆ మాత్రం చేయలేవా? నా మీద నీకున్న అభిమానం నిరూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం వెంకీ అని బతిమాలతాననుకున్నావా? చెప్పింది చేయలేదనుకో. సార్ నాకు వచ్చిన డౌటు, ఉమ్, ఈ ప్రక్రియలో నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డం మొదలెడితే అప్పుడు నిన్ను నా చేతులతో చంపేస్తా. పోనీ ఆ అమ్మాయి నన్ను ఇష్టపడ్డం మొదలెడితే? అప్పుడు నువ్వు నా చేతుల్లో చంపబడతావు. సార్ ఎమోషన్ బ్లాక్మెయిల్ చేయకండి. ఏదో మీ దగ్గర పని వెంకీ. చేస్తున్నా కదా అని ప్రతిదానికి. వెంకీ ఆగు. నాకే ఎదురు చెప్తావా? అవును, మొన్న జెమినీ టీవీ క్రియేటివ్ హెడ్ని కలిసావట, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళావట. నాకు ఫోన్ చేసి నీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశారులే. నేను కానీ లాభం లేదని ఒక్క మాట అంటే చాలు, ఎటు కాకుండా పోతావు. అదే నాకు ఉపయోగపడ్డావు అనుకో, సాయంత్రం సమాచారాలు నీకే కదా. అలా అని చెప్పి నన్ను పుట్టేద్దాం అనుకుంటున్నారా? ఇదిగో, నువ్వు ఇట్రా. ఉందిరా, నీతో పని ఉంది రా. చూడు వెంకీ, జీవితాంతం ఎవడ బొట్లో పడకుండా గడిపేయాలంటూ మటుకు కుదరదు. ఎప్పుడో ఒకప్పుడు పడాల్సిందే. అది ఎవరి బొట్లో పడచ్చో తెలివిగా ఎంచుకోవాలి. అయితే ఈయన బొట్లో పడచ్చు అంటారా? మనకి నచ్చిన ఉద్యోగం కావాలంటే ఎన్ని లుచ్చా పనులు చేయాలో బ్రోకర్ గాని నాకు బాగా తెలుసు. సరదాగా పెళ్లి చూపులకు వెళ్ళవయ్యా, లేకపోతే ఆయన నేను పిలక గిలక 2 కోసేస్తాడు. ఇందాక పీకతోక అన్నారు. ఆయన కొయ్యటం మొదలు పెడితే మొత్తం కోస్తాడు. ముందు ఒప్పేసుకో. వెంకీ, కరెక్ట్గా 10 లెక్క పెడతాను. 10, 9, సార్ 8, సార్ సార్ 7. సార్ ఆవేశపడి కోతలు మొదలెట్టకండి సార్. మీకే సాయం కావాలంటే ఆ సాయం నేను చేసి పెడతా. ఆ అమ్మాయిని దారుణంగా మోసగించి పెళ్లి చేసుకోవాలనుకునే మీ ప్లాన్లో నేను మీకు 100% తోడుంటా. అయ్యో, ఇందాక కాలర్ పట్టినాను, ఏమనుకోలేదు కదా. భలేవారే, పిల్లలు తప్పుడడుగులు వేస్తే పెద్దలు చేతులు ఎలా పట్టుకుంటారో బాసులు కాలర్లు అలా పట్టుకుంటారు. ఆ? ఇంతకీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెడదాం?
వెంటనే. ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఫస్ట్ నన్ను ఒక ఎలిజిబుల్ బ్యాచులర్గా తయారు చేసి పంపించండి. ఆ పని నేను చూసుకుంటాను. ఓ, అప్పుడు నువ్వు ఎందుకు పనికిరాని ఏదో నా అమ్మాయి నమ్మిస్తావు. ఆ అమ్మాయి నన్నే చేసుకుంటుంది. దిల్ వాలే దుల్హనే లే జాయింగే, అంతేనా? కాదు, ఇంకో పెళ్లి సంబంధం చూస్తాను అంటుంది. అందుకే తొందరొద్దు. ఆ పెళ్లి చూపులకి వెళ్ళగానే బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాం అంటుంది. అప్పుడు అమ్మాయికి నచ్చేలా బిహేవ్ చేస్తాను. ఓ, అప్పుడు ఆ అమ్మాయి నిన్ను చేసుకుంటుంది, నేను వేరే సంబంధం చూసుకోవాలి. వద్దండి బాబు, దీనికే నా దుంప తెగిపోతుంది. పిచ్చి ఉదయ్ గారు, మ్యాటర్ కొంచెం ముందుకు వెళ్ళి ఆ అమ్మాయి నన్నే చేసుకుంటాననే తరుణంలో కొన్ని మనసు విరిచే విషయాలు ఆమె ముందు పెడతాం. అప్పుడు ఆ అమ్మాయి మనసు విరిగిపోతుంది, జీవితంలో పెళ్లే చేసుకుని ఉంటుంది. అప్పుడు మన ఇద్దరం వేరే సంబంధాలు ఎత్తుకోవాలి. ఇంక సంబంధాల ప్రస్తావన లేకుండా మేనేజ్ చేశాను బాబు. మరీ అంతగా విరిచేం ఉదయ్ గారు, కొద్దిగా ఏటవాళ్ళుగా బేట పడేటట్టు చేస్తాం. నేను ఇలా మనసు బేట వార్చేలోగా మీరు ఏ కాఫీ షాప్ లోనో బిర్ల మందిర్లోనో కలిసి మంచి ఫ్రెండ్ అయిపోతారు. నేను సీన్ లోంచి తప్పుకోగానే ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి సారీ అండి, మీకన్నా మంచి వాళ్ళు దొరకడం కష్టం అంటుంది. అప్పుడు మీరు బడే బడే దేశం మే ఐసి చోటీ చోటీ బాతి హోతీ రహతీ హై అంటూ క్షమించేస్తారు. అప్పుడు దిల్ వాలే ఎలో బోలా దిల్ హ్యానియా లే జాయింగే. డన్. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. కాఫీ తీసుకోండి. సార్, ఇతనికి అంగల కుదురులో అరెకరం పొలం ఉంది. అరెకరం ఉంటే దాని పొలం అనరు, స్థలం అంటారు. ఓ, వద్దు. వద్దు. ఇది చూడండి సార్, ఇతను 5 చెల్లెలు చదువు అబ్బింది. ఇతనికి కొంచెం డబ్బు అది బాగానే ఉంది. 5 చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయా? ఆహా, ముందు ఇతను చేసుకున్న తర్వాత. ఇది వద్దు. ఇది చూడండి సార్, 2వ పెళ్లివాడైనా బాగా డబ్బున్నవాడు. లవ్ మ్యారేజ్ కలిసి రాలేదట. ఈసారి అయినా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. అంటే మొదటి పెళ్లి ఫెయిల్ అయిపోయింది అనమాట. అబ్బే, సూపర్ హిట్ అయిందండి. దాన్ని సీక్వెల్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇది కూడా వద్దు. ఇది చూడండి సార్, ఈ కుర్రోడు ఎవడో బాగానే ఉన్నట్టున్నాడే, ఎవరితను? అదేదో డిగ్రీ పూర్తి చేశాడట, సాఫ్ట్వేర్ కంపెనీ, పెద్ద జీతం. ఇంత మంచి సంబంధం పెట్టుకొని ఆ పిచ్చి ఫోటోలన్నీ చూపెడతారేంటండి? నేను అదే అనుకుంటున్నాను. ఈలోపు మీరే సెలెక్ట్ చేశారు. మీరు వెంకీని సెలెక్ట్ చేశారు కాబట్టి ఉదయబాబుతో పెళ్లి అయిపోయినట్టే. అదేంటి? అది ఆ పెళ్లి చూపుల సంగతి ఏదో నేను పడతాలేండి. ముందు కాఫీ తాగనివ్వండి. కంగ్రాచులేషన్స్ అండి, మీ అబ్బాయికి నచ్చిన అమ్మాయికి వేరే పెళ్లి చూపులు అరేంజ్ చేశాను. ఏమిటో మీ గోల? ఏదో విధంగా మా వాడికి పెళ్లి చేయి చాలు. హలో బాబు, ఉన్న చింపాంజీలు అందరిలోకి మన వెంకీనే సెలెక్ట్ చేశారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్. కానీ ఇంతకు ముందు మా నాన్న టీవీ ప్రోగ్రామ్ లో చూడలేదు కదా. అదొక గొప్ప ప్రోగ్రామ్, ఈయన ఒక పవర్ స్టార్. మరి అయితే వెంటనే మంచి తల్లిని తండ్రిని చూసి పెళ్లి చూపులు ఏర్పాటు చేసేయండి. అవన్నీ తలకానే బాబు. ఇప్పుడు ఒక తల్లిని తండ్రిని తీసుకొచ్చి వాళ్ళకి యాక్టింగ్ నేర్పించి దగ్గరుండి చేయించుకోవడానికి ఇదేం శేఖర్ కమల సినిమా కాదు. ఏదో గుళ్ళో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. ఓన్లీ అబ్బాయి అండ్ అమ్మాయి మాత్రమే. ఓకేనా? ఓకే. అబ్బా, మీ అన్నయ్య ఈ ఫోటో ఇక్కడ పెట్టేశారో. పర్లేదు వదినా, ఎలాగో మీకు నచ్చాడు అని అంటున్నారుగా. పైగా ఎన్ వెంకటేశ్వరరావు పేరు కూడా నాకు నచ్చింది. తీరా ఫోటో చూడకుండా వెళ్తే అక్కడ ఏమైనా అటో ఇటో అయిందంటే? ఏం అవదు. హలో, ఇప్పుడు ఈ ఫోటో చూసిందంటే 1,00,000 వంకలు చెప్తుంది. ఓకే ఓకే సరే. ప్రభా సార్, నువ్వు బయలుదేరు. ఆ అబ్బాయి బ్లూ షర్ట్ ఖాకీ ప్యాంట్ వేసుకొని వస్తాడు. చీర బానే ఉందా? సూపర్. అన్నయ్య, సాఫ్ట్వేరేనా? న్యూస్ రీడర్ కాదా? డెలైట్ 7,20,000 శాలరీ.